మొత్తం మీద ఎస్సీ అనేటువంటి హోమోజీనియస్ ఒక గ్రూప్ మీద పెద్ద బండరాయ పడ్డదన్న సంగతి ఇలా లంబాడ కానీ ఎరికలు కానీ గోండ్రు కానీ లేదంటే సెంచు కానీ ఈ తెగలు ఎవరన్నా సుప్రీంకోర్టుకు పోయిరా? ఎవరైనా పోయిరా? మమ్మల్ని విభజించురని ఎవరైనా పోయిరా? మరి ఎవరు పోనప్పుడు ఎందుకు ఈ తీర్పు వచ్చింది దీనిలకు? అంటే ఎస్సీ ఎస్టీలను కావాలని ఒకరికొకరి తాకులాటలు పెట్టి విడదించి ఈ దేశాన్ని దేశుకోవాలని కుట్ర పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జీలు పసిగట్టాలని కోరుతా ఉన్నాను. ఈ హోమోజీనియస్ గా ఉన్నటువంటి ఎస్సీ గ్రూపును విడగొట్టి టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. క్రిమిలేయర్ పెడితే అర్హులు కారు అంటే ఎస్సీలకే క్రిమిలేయర్ పెడతారా? ఓసీలకు పెట్టరా? దొరలకు పెట్టరా? మోడీలకు పెట్టరా? ఆదాయులకు పెట్టరా? అమ్మాయిలకు పెట్టరా? మీ క్రిమిలేయర్స్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేత ఒక కవచంగా నిర్మితమైనటువంటి హోమోజీనియస్ ఒక జాతి యొక్క కవచం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను టచ్ చేసి ఎస్సీలను విడదీసేటువంటి హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచం మీద. ఒకవేళ అది ఉన్నట్లయితే ప్రియాంబుల్ కదిలించేటువంటి హక్కు కూడా ఎవరికి లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడమే సుప్రీంకోర్టు హక్కు. ఆ తీర్పులు అప్పుడు 5 మందితో కూర్చున్న ధర్మాసనం ఆ రోజు వర్గీకరణ చేయరాదని చెప్పింది. ఇలా 7 మందితో కూర్చుకున్నటువంటి ధర్మాసనం వర్గీకరణ చేయొచ్చు అని చెప్పింది. ఎలా సాధ్యమైంది? పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ద్వారానే లోబడి మాత్రమే పనిచేయాలి తప్ప అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు కూడా పనిచేయనికే ఏ అసెంబ్లీకి లేదు, ఏ పార్లమెంట్కి లేదు, సుప్రీంకోర్టుకు లేదు, నా హైకోర్టు కూడా లేదన్న సంగతి ఏం తెచ్చిరా? ఏం తెచ్చిరు ఫలితాలు అని అడుగుతా ఉన్నా. వచ్చిన ఫలితాలు ఏంటివి? వచ్చిన లాభం ఏంది? ఎస్సీలకు బాగుపడనిక చేసింది ఏంది? సున్నా, గుండు సున్నా. మాలలను బాయిల దొబ్బపోయి మాదిగలు కూడా అదే బాయిలో పడ్డట్టు జరిగింది. మాలలను బాయిల దొబ్బనిక పోయి అదే బాయిల ఇల్లు కూడా పడ్డట్టు ఉంది. ఏమీ లేదు, ఏమీ లేదు. అంటే ఎస్సీలకు క్రిమిలేయర్లు పెడతారు. క్రిమిలేయర్లు పెడతారంటే ఒక క్రిమిలేయర్ ప్రకారంగా 5 లక్షల సంవత్సరానికో 6 లక్షలు ఎంతో పెడితే సంపాదించిన వ్యక్తి ఎస్సీలలో అర్హుడు కాడు. మందకృష్ణ అర్హుడు కాడు. దామోదరం రాజనరసింహ అర్హుడు కాడు. ఇప్పుడు ఉన్నటువంటి మన సంపద కానీ ఇంకోరు కానీ వీళ్ళంతా ఎవరు అర్హులు కారు. ఎస్సీ సప్లాన్ని తీసేస్తారా? ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేస్తారా? మాలో మమ్మల్ని చీల్స్తారా? మీరేమో ఎంత అంటే అంత దోసుక తింటారు. మీరు ఎంత ఓడకంటే అంతవరకు పోతారు, కానీ దళితులకు మాత్రం క్రిమినల్ పెడతారా? ఎస్సీ సప్లాన్లు తీసేస్తారా? మాకు కొట్లాట పెడతారా? మనకు పోట్లాట పెట్టి ఏమో తిరుగుతున్నట్టు ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఒకటే క్రిమిలేయర్ ఈ దేశం మొత్తానికి పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. అవునంటారా కాదంటారా? క్రిమిలేయర్ అనేది ఒకటి పెడితే అంటే ధనవంతుడు అంటే ఎస్సీలలో ఎవడైతే ధనవంతుడు ఉంటాడో అంటే 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ సంవత్సరానికి సంపాదిస్తే వాని సంపాదన ప్రకారంగా క్రిమిలేయర్ దానికన్నా తక్కువ ఉంటేనే వాడు ఎస్సీకి ఎలిజిబుల్. జర్ర కొంచెం డెవలప్ అయితే వాడు అంటే ఎస్సీలకి వెళ్ళి ఎస్సీలను ఏరివేస్తారు తప్ప ఈ దేశాన్ని ముంచిన దొంగలను మీరు ఏరివేస్తారా? మీ సుప్రీంకోర్టు ఏరివేయద్దా? ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులను ఎవడు ఏరివేయాలి? దానికి సమాధానం కావాలి. దీనికి ఆన్సర్ కావాలి. వి నీడ్ ఆన్సర్, వి నీడ్ జస్టిస్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటి ఒక ఉక్కు కవచంతో ఏర్పడినటువంటి హోమోజీనియస్ గ్రూప్ ఒక ఎస్సీస్ అండ్ దళిత గ్రూప్ను విడదీసే హక్కు ఎవరికి లేదు అని నేను అంటా ఉన్నా. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే నిధులు ఎక్కువ వేయండి. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే అందరినీ సమూలంగా అభివృద్ధి చేయండి. కానీ ఎస్సీల దాంట్లో వచ్చిన నిధులను మీకింత మాకిన నువ్వు ఆ ఇంట్లో కూర్చోండి, ఈ ఇంట్లో కూర్చోండి, ఈ ఇంట్లో కూర్చో, ఇళ్ళకెళ్ళి తీసుకొని ఇంత సల్తా మీరు ఏర్క తినురు అనేటువంటి పొజిషన్కు మా నాయకులు తెచ్చిర్రు. అంటే ఒకవేళ అట్లాంటి నువ్వు జడ్జిమెంట్ తప్పు, నేను జడ్జిమెంట్ తప్పు. ఐఎమ్ నాట్ టాకింగ్ అగైన్స్ట్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, బట్ స్టిల్ ద కన్నింగ్ ఐడియాస్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ షుడ్ రికగ్నైజ్ అని నేను అంటా ఉన్నా. ఏ సభలలో ఎక్కడెక్కడ ఈ దళితులకు హామీలు ఇచ్చిర్రు, ఈ దళితులకు విధేయిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క స్టాండ్ ఏంది, నరేంద్ర మోడీ యొక్క స్టాండ్ ఏంది, వీళ్ళ విధానాలు ఏంటివి? పసిపిల్లలు తాగే పాల నుంచి పెట్టుకొని ఇవాళ ప్రతి ఒక్క దాని మీద పెంచినటువంటి వీళ్ళు ఇవాళ ఎస్సీలను వాడుకుంటున్నారా లేదనేది మీరే చెప్పాలి. వన్స్ అగైన్ రీథింక్ అబౌట్ ఆన్ దిస్ జడ్జిమెంట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, respected Chandrasud sir, I have a doubt on political interference because they organized so many meetings in various states. They promises on it, they tried for it for the political benefits, but
యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, యాజ్ పర్ హోమోజీనియస్ గ్రూప్ షుడ్ నాట్ డివైడ్ ద ఎస్సీస్. ఇది రాజ్యాంగం యొక్క కవచంతో కూడినటువంటి సందర్భం. ఇది ఇలాంటి విషయాలలో పూర్తిగా మీ యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్నాము. రాజకీయ నాయకుల యొక్క రంగు బయట పడుతుందన్న సంగతి మీరు గుర్తించాలని తెలియజేస్తా ఉన్నా. 100% ఖచ్చితంగా పెద్ద కుట్రనే జరిగిందని నేను నమ్ముతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది. ఈ దేశంలో సివిల్ వార్ జరిగేటువంటి అవకాశం ఉంది. శాంతి భద్రతకు విఘాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఎక్కడ కూడా ఎస్సీలకు కొత్త ధనం, కొత్త ఫండ్ ఏం రాలేదు. ఎస్సీలకు సపరేట్ అదనంగా బెనిఫిట్స్ ఇస్తామని ఎవరు చెప్పలేదు. కానీ ఎవడో ఒకటి తింటున్నంట, ఎవడో ఒకటి ఎడుతుందని చెప్తా ఉన్నారు.